మూర్తి సార్ కాఫీ తాగి ఎంతసేపైంది? 4 నిమిషాలు అయి ఉంటుందమ్మా. అరేరే, ఇంకా 1 నిమిషం టైం ఉంది కదా. దానికి రే గంగా, నువ్వేమంటావు? నమ్మమంటావా? ఇప్పుడు నమ్మినా నమ్మకపోయినా వీడు పోవడం ఖాయమమ్మా. ఈ పాటికే విషం ఒళ్ళంతా పాకుంటుందమ్మా. అయ్యో పాపం, ఇప్పుడెలా? ఇతనిలా నొరగలు కక్కుకొని చావాల్సిందేనా? సారీ ఆఫీసర్ గారు, మీరు కొంచెం లేట్గా రెస్పాండ్ అయ్యారు. ముందే మా మాట వినుంటే ఇంత దూరం వచ్చుండేది కాదుగా. ఈసారికి పోనివ్వండి. వచ్చే జన్మంటూ ఉంటే అప్పుడు చూసుకుందాం, సరేనా? ఓరే గంగా, వెళ్ళి సార్ని ఇసుకలో గప్పెట్టేయండ్రా. అలాగేనమ్మా. ఒరే జాగ్రత్త, దొరకకుండా చూడండి. ఒకవేళ శవం దొరికినా మనం దొరకకుండా చూసుకోండమ్మా. అవన్నీ ప్రత్యేకంగా చెప్పాలా అమ్మా? ఇలాంటివి ఎన్ని చేసుంటారు? మీరెళ్ళి విశ్రాంతి తీసుకోండి అమ్మా. మూర్తిగారు, అమ్మా, నాతో ఏమన్నా మాట్లాడాలా? మాట్లాడాలా అంటే ఏంటి విషయం? చెప్తాను, కానీ విని మీరు నన్ను కొట్టకూడదు, తిట్టకూడదు. ఏంటో చెప్పు, కొట్టంలే. అది నేను జేడీ గారిని అనుకోకుండా కలవటం జరిగిందమ్మా. అనుకోకుండా అంటే అదే రమ్మని కబురు పెడితే వెళ్ళాను. పాపం చాలా దీనస్థితిలో ఉన్నారు. మిమ్మల్ని ఒక్కసారి కలవాలని ఆశపడుతున్నారు. అబ్బే, మీకు ఇష్టమైతేనే, బలవంతం ఏమీ లేదు. ఇన్నాళ్ల గుర్తొచ్చానంటే ఏదో ఇబ్బందిలోనే ఉండుంటాడు, అంతేనా? ఇబ్బందులంటే అలాంటివిలాంటివి కాదమ్మా. ఏకంగా ఆయన గారు జైల్లోనే ఉన్నారు. బెయిల్ ఇచ్చేవాళ్ళు కూడా కరువయ్యారు. కన్న కొడుకు కూడా పట్టనట్టున్నాడమ్మా. పాపం కాపాడేవాళ్ళు లేరంటూ చాలా బాధపడ్డారు. ఎంతైనా నన్ను అవసరానికి వాడుకొని అవకాశం రాగానే కొడుకే ముఖ్యం అనుకొని వెళ్ళిపోయాడుగా. ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని మళ్ళీ నాతో మాట్లాడాలన్నాడు? అతను మాట్లాడాలనుకున్నంత మాత్రాన నేను తోకొప్పుకుంటూ వెళతానా? భార్య మీద అతనికి ప్రేమ లేకపోవచ్చు, కానీ నాకు ఆత్మగౌరవం ఉంది. దాన్ని చంపుకోలేను. కానీ తను ఆహాన్ని చంపుకున్నాడమ్మా. అందుకే మీ అవసరాన్ని గుర్తించాడు. ఎంత కాదనుకున్నా ఆయన మీ భర్త. మీరు కాకుండా ఇంకెవరు అతనికి సాయం చేస్తారు? అయినా కేవలం మాట్లాడటానికే కదా మీరు వెళ్ళేది. వెళ్ళి మాట్లాడండి. నచ్చకపోతే వచ్చేయండి. నా మాట వినండమ్మా. ఒక్కసారి అతన్ని కలవండి, ఆ తర్వాత మీ ఇష్టం.
అయితే ఇన్నాళ్లకి భార్య ఉందని గుర్తొచ్చిందన్నమాట. అది అవసరం ఏర్పడింది కాబట్టి. మొత్తానికి నువ్వు ఎవరిని నమ్ముకుని నన్ను కాదనుకుని వెళ్ళిపోయావో వాళ్లే నిన్ను నట్టేట ముంచేశారన్నమాట. ప్లీజ్ సునంద, చచ్చిన పావుని ఇంకా చంపడంలో ప్రయోజనమేం లేదు. నాకు హెల్ప్ చేయి. ఎలాగైనా నన్ను బయటికి తీసుకురా. తీసుకొస్తే ఏం చేస్తావు? పగ, నా పగ తీర్చుకుంటాను. ఎవరి మీద? ఇంకెవరి మీద? ఆ తులసి మీద, ఆ నీల మీద, మైథిలి మీద. వాళ్లేగా ఇలా అవడానికి కారణం. వాళ్ళని వదలకూడదు సునంద. నామరూపాలు లేకుండా చెయ్యాలి. సరే, నేను నువ్వనుకున్నది చేస్తాను. కానీ దానివల్ల నాకొచ్చే లాభమేంటి? ఏం కావాలన్నా ఇస్తాను. డబ్బు, స్టేటస్, ఎనీథింగ్. అంతేకాదు, ఇకపై నీతోనే నా జీవితం. నాకు నమ్మకం లేదు. లేదు సునంద, నన్ను నమ్ము. ఇన్ని రోజులు నా వాళ్ళెవరో పరాయి వాళ్ళెవరో తెలుసుకోలేకపోయాను. నిన్ను మిస్ అయ్యాను సునంద. ఐఎమ్ రియల్లీ సారీ సునంద. కొడుకుంటే చాలు అనుకున్నాను. కానీ ఈరోజు వాడొక వేస్ట్ పేపర్లా పడున్నాడు. ఎదిగిన కొడుకుంటే తండ్రి ధైర్యంగా ఉండొచ్చంటారు. కానీ నాకు అవకాశం ఇవ్వలేస్తున్నందా. వాడి భార్యవాణ్ణి మోసం చేసిందని పిచ్చోల్లా ఒక్కడే బతుకుతూ అన్ని బంధాలకు దూరంగా ఉంటున్నాడు వాడు. నా గురించి అస్సలు పట్టించుకోవడం లేదు. ఇప్పుడు అనిపిస్తుంది సునంద, ఇలాంటి వాడి కోసమా నీలాంటి మంచి మనిషిని వదులుకున్నాను. నన్ను క్షమించు సునంద. ఈ క్షమాపణలు, మన్నింపులు పోయిన కాలాన్ని వెనక్కి తీసుకురాలేవు జేడి. సో వాటి వల్ల ఏం ఉపయోగం లేదు. సరే, నన్ను బయటికి తీసుకురావద్దు. కానీ ఆ నీల, తులసి, మైథిలీలు మాత్రం ప్రశాంతంగా ఉండడానికి వీల్లేదు. అందర్నీ రోడ్డు మీదకి ఇడ్చాలి. కనీసం నా పగనైనా నెరవేర్చేస్తున్నందా. లేకపోతే అవమాన భారంతో సూసైడ్ చేసుకోవాలనిపిస్తుంది. ప్లీజ్ సునందా, ఏదో ఒకటి చెయ్యి. నువ్వు తప్ప ఇప్పుడు నాకు ఏ దిక్కు లేదు. అర్థం చేసుకో. ఈ అర్థింపులు, అపాలజీస్ టైం దాటిపోయింది జేడి. బట్ ఎంత కాదనుకున్నా నువ్వు నాకు తాళి కట్టిన భర్తవి. నిన్ను విడిపించడం, నీ పగలో పాలు పంచుకోవడం నా బాధ్యత. డోంట్ వరీ, పగకి పగ తీరుతుంది. నువ్వు కూడా బయటికొస్తావు. నేను వెంటనే ఒక లాయర్ని మాట్లాడతాను. అతను నీకు బెయిల్ వచ్చేలా చేస్తాడు. ఓకే? థ్యాంక్ యూ సునందా. నిన్ను ఈ జన్మలో మర్చిపోలేను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్స్ ఓకే.
ఏంటి మూర్తి, నీ మనసులో ఏదో ఆలోచనలు మెదులుతూ ఉన్నట్టున్నాయి? అవునమ్మా, నిన్నటి నుంచి ఎంత బుర్ర బద్దలు కొట్టుకున్నా అర్థం కాని విషయం ఒకటి మదిలో మదనపడుతూ ఉందమ్మా. ఏంటో చెప్పవయ్యా, నేను క్లారిటీ ఇస్తానుగా. అదేనమ్మా, మిమ్మల్ని జేడీ గారు అన్యాయంగా వదిలిపెట్టి వెళ్ళిపోయారు కదా, మరి అతని పగని పంచుకుంటానంటారేంటి? అదేంటి మూర్తి గారు, మీకీ డౌటు నాకు చెప్పకుండా వెళ్ళి జేడీని కలిసినప్పుడు ఎందుకు రాలేదు? అది ఏదో జైల్లో ఉన్నాడు, ఒంటరివాడైపోయాడు, బయటికి తీసుకొస్తే సరిపోతుంది కదా అనుకున్నాను. కానీ అతని పగని మీరు... అతని పగ? ఏదతని పగ? తులసి నీళ్ళల్ని నామరూపాలు లేకుండా చేయడం అతని పగ అనుకుంటున్నారా ఏంటి? పిచ్చిమూర్తి గారు, ఈ సునంద ఏదైనా హామీ ఇస్తుంది అంటే దాని వెనుక కారణం ఉంటుంది అన్న విషయం మీరు మర్చిపోయారా ఏంటి? పగ జేడిది కాదు మూర్తి గారు, నాది. జేడిది కేవలం ఆస్తి మీద వ్యామోహం మాత్రమే, కాని నాది వాళ్ళని అంతం చెయ్యాలనేంత కక్ష. ఏంటోనండి, అంతా అయోమయంగా ఉంది. ఏం మాట్లాడుతున్నారో ఒక్క ముక్క కూడా బుర్రకెక్కి చావటం లేదు. ఇప్పుడేం తెలీదు మూర్తి గారు, సమయం వచ్చినప్పుడు మాత్రం అన్నీ అవే అర్థమైపోతాయి. ఒకసారి ఫోన్ ఇవ్వండి. హలో, హలో దుర్గా, ఎలా ఉన్నావు? ఎవరు? అరే, నన్నే గుర్తుపట్టలేదా? నేను దుర్గా, నీ చిన్ననాటి స్నేహితురాల్ని. సునందని దుర్గా. నువ్వా? అవును దుర్గా, నేనే. నన్ను గుర్తుపట్టలేదా? మర్చిపోయావా ఏంటి? గుర్తొచ్చినావు సునంద. ఎట్టుండావు? యాడ్నుంచి ఫోన్ చేస్తుండావు? బావున్నాను దుర్గా, అమెరికాలో ఉంటున్నాను. ఇంట్లో అంతా కులాసాయేనా? రఘురాం, ప్రియా, నీ కొడుకు సూర్య, వాడెలా ఉన్నాడు? బానే ఉన్నాడు. నేను నిన్నే ఇండియా వచ్చాను దుర్గా. ఓ 2 నెలలు ఇక్కడే ఉంటాను. అన్నట్టు మీరంతా ఎక్కడుంటున్నారు? మేము హైదరాబాద్లో ఉన్నాం సునంద. సూర్యకి పెళ్ళైనది కదా, అందుకే. నిజమా? మరి నాతో ఒక్క మాట కూడా చెప్పలేదేంటి దుర్గా? అంటే నువ్వు యాడుండావో తెలియక. పర్వాలేదులే, ఎలాగూ నేను హైదరాబాద్లోనే ఉండాలి. అదేదో ఈ 2 నెలలు మీ ఇంట్లోనే ఉంటాను. దుర్గా, మాట్లాడవేంటి? ఏమన్నా ఇబ్బందా? అబ్బే, ఇబ్బంది ఏముండాది. నువ్వు ఏడకే రాసునందా, నీకడ్డే ఉండాది. కానీ భయపడకు దుర్గా, నేనెవరితోనూ ఏమీ చెప్పను. గతం గుట్టుగానే ఉంటుంది, సరేనా? అట్నే సునందా,
ఏమైందమ్మా? ఏం లేదురా, సునంద అని నా చిన్ననాటి స్నేహితురాలు. తను రేపు అమెరికా నుంచి వస్తున్నదంట. మనింటోనే ఉంటానంటుండది. ఉండ నువ్వు దానికెందుకు అలా అయిపోయావు? లేదే, నేను మామూలుగానే ఉన్నానే. సరే, ఆకలేస్తుంది, అన్నం పెట్టు. పద, వడ్డిస్తాను. ఈ దుర్గెవరండి? జేడీ పగ తీర్చుకోవాలనుకుంటున్న నీలకి మేనత్త. ఆవిడ మీకు స్నేహితురాలా? నాకు స్నేహితురాలే, కానీ నేనే తనకంతకంటే ఎక్కువ. మూర్తి గారు, మేడం గిఫ్ట్స్. ఓకే. ఏంటి దుర్గా అలా చూస్తున్నావు? నేను సునందని. ఎవరమ్మా? మీ అత్తని. నాకెప్పుడు ఒక అత్త ఉందని తెలీదే. అదే అత్తలాంటిదాన్ని అనర్థం. అమ్మా, ఎవరమ్మా? చాలా పరిచయం ఉన్నట్టు మాట్లాడుతున్నారు. నేను మీ